లో ఆకుపచ్చ అడవి అంచున ఒక చిరు ప్రపంచం నిండిన కలలతో జీవించే 11 ఏళ్ల అమ్మాయి సాన్వి నివసించేది. ఒక వర్షపు సాయంత్రం సాన్వికి పొదల దగ్గర ఒక మృదువైన శబ్దం వినిపించేది. ఆశ్చర్యంగా దగ్గరగా నడిచి వెళ్ళింది. అక్కడ తడిచిపోయి భయంతో వణికుతున్న ఓ చిన్న కోతిని చూసింది. దానికి ఇంటికి తీసుకెళ్లి దానికి అంజీ అనే పేరు పెట్టింది. ఆ రోజు నుండి వారు స్నేహితులు అయ్యారు. పొలాల్లో ఆటలాడేవారు, చెట్ల క్రింద నవ్వుకుంటూ సమయం గడిపేవారు. ఒకరినొకరు ఎవ్వరూ అర్థం చేసుకోలేని విధంగా అర్థం చేసుకునేవారు. కాని ఒక వేసవిలో సాన్వికి తీవ్రమైన అనారోగ్యం వచ్చింది. ఆమె బలహీనంగా నీరసంగా పడిపోయి మాట్లాడలేని స్థితిలోకి వెళ్ళింది. అంజీ ఒక్క క్షణం కూడా ఆమె పక్కనుండి వెళ్లేదు. ఒక రోజు ఉదయం అంజీ అడవిలోకి లోతుగా పరుగెత్తి వెళ్లాడు. ఒక వృద్ధ గ్రామస్థుడు ఒకప్పుడు చెప్పిన అరుదైన ఔషధ మొక్కలతో తిరిగి వచ్చాడు. ఆమె చిరునవ్వు మళ్లీ వెలిగింది. అంజీ కళ్ళు మరోసారి ఆనందంతో మెరిశాయి. సాన్వి తరచూ చెప్తుండేది, ఒకసారి నేను అంజిని కాపాడాను,